రాష్ట్రంలో ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న క్రమంలో ఇక బీజేపీ నేత బండి సంజయ్ మాత్రం కీలక వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. రైతులకు 70% రైతులందరికీ కూడా రుణమాఫీ కావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దానికి సవాల్ విసురుతా ఉన్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్. బండి సంజయ్, నువ్వు 70% ఏదైతే రైతు రుణమాఫీ కాలేదని చూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, చూపించని పక్షంలో మాత్రం నీ పదవికి కూడా రాజీనామా చేస్తావని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. బీజేపీ ప్రభుత్వం అంటేనే రైతుల వ్యతిరేక ప్రభుత్వం, నల్ల చట్టాలను తీసుకొచ్చింది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి, చనిపోవడానికి మీ బీజేపీ ప్రభుత్వమే కారణం. ఈ రోజంటే ఈ రోజు 70% రుణమాఫీ కాలేదని నువ్వు ప్రూఫ్ చూపిస్తే మాత్రం నేను రాజీనామా చేస్తా, లేకపోతే రేపు అయింది మొత్తం నేను చూపిస్తా, నువ్వు రాజీనామా చేయమని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ సవాళ్ళకి ప్రతి సవాళ్ళు వీళ్ళు ఎట్లా స్వీకరిస్తారు అనేది, బండి సంజయ్ ఎట్లా స్పందిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉన్నది.